రైట్ జయలలిత అక్రమాస్తుల కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇవాళ తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకు పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, తర్వాత గవర్నర్ దాన్ని ఆమోదించడం, శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నిక కావడం, ఆ తర్వాత 48 గంటల్లోపే పన్నీర్ సెల్వం తిరుగుబాటు నుంచి పరిణామాలు ఎంత వేగంగా మారుతున్నాయో మనం చూస్తూ వస్తున్నాం. అయితే గవర్నర్ చుట్టూ ఆయన తీసుకున్న నిర్ణయమే కీలకంగా మారింది. అయితే అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పు కోసం గవర్నర్ వేచి చూస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే సుప్రీం తీర్పు రాబోతోంది అక్రమాస్తుల కేసుకు సంబంధించి. ఈ కేసులో సంబంధించిన తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే శశికళ ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపలేరనేది విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతున్నమాట. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే సీఎం పీఠం దూరం అవడే కాకుండా జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిణామాలు పన్నీర్ సెల్వానికి అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ నిమిషం నుంచి చెన్నైలో ఏం జరుగుతోంది, తమిళనాడు రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే అంశాలను అందించడానికి మా ఎన్టీవీ కరెస్పాండెంట్స్ ఎక్కడికక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చెన్నైలో పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అక్కడ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో సుప్రీంకోర్టు దగ్గర నుంచి మా ఢిల్లీ బ్యూరో కరెస్పాండెంట్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ న్యూస్ రూమ్ లో ఎడిటర్ నెమాని భాస్కర్ విశ్లేషణ అందిస్తారు. గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర నుంచి మా చెన్నై కరెస్పాండెంట్ దినకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ హైకోర్టు దగ్గర శర్మ సిద్ధంగా ఉన్నారు. బెంగళూరు నుంచి కేశవ్ మా కరెస్పాండెంట్ అప్డేట్స్ అందిస్తారు. ప్రస్తుతం ఒకసారి మనం దినకర్ దగ్గరికి వెళ్దాం. గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర నాటకీయ పరిణామాలు జోడు చేసుకుంటూ ఉన్నాయి. ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉంది అనే దానికి సంబంధించి ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. 119, 120 లేకపోతే అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారా, ఎంతమంది ఇంకా జంప్ కొట్టే అవకాశం ఉంది అనే డీటెయిల్స్, సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యేల మనసు మార్చుకునే ఆలోచనలో ఉన్నారా అనే అంశాలు మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. దినకర్. రైట్, గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర వాతావరణం అంతా కూడా టెన్షన్ గా ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది నిమిషాల్లో రానున్నటువంటి తీర్పు ఎలా ఉంటబోతుందని దానికి సంబంధించి కూడా శశికళ వర్గం వ్యూహాలు పన్నుతుంది. కాసేపటి కిందట మనం విజువల్స్ చూపిస్తున్నాం. కొద్దిమంది నేతలు కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ మనం డైరెక్ట్ గా చూస్తున్నాం. ఎంపీలు ఉన్నారు, ఆ తర్వాత జిల్లాకు స్థాయికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ప్రస్తుతం చూస్తున్నామో ఇక్కడ విజువల్స్ లో ఒక ఎంపీ కూడా లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎంపీ కూడా లోపలికి వెళ్తున్నటువంటి ఈ వెళ్లి శశికళతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, కీలక నేతలతో ఈ యొక్క భేటీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే శశికళ వర్గంలోని నేతలంతా కూడా గోల్డెన్ బే రిసార్ట్స్కి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇలా అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా ఉన్నారు. మరికొద్దిమంది ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ ఇవ్వడంతో ఆ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడించడానికి కూడా ప్రయత్నించడం చేస్తున్నాం. అయితే వారెవరికి కూడా వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి ఆదేశాలు చూస్తే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, తీర్పు వచ్చేంత వరకు కూడా ఎలాంటి మాట కూడా బయటకు రావడానికి వీల్లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయమే మనం వచ్చినప్పుడు ఒక ఎంపీతో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ చెప్తున్నటువంటి సమాచారం వరకు దాదాపు 120 మందికి పైగా ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారు కనుక గవర్నర్ని కోర్టు తీర్పు మాకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. అది కోర్టు తీర్పుకి ఎమ్మెల్యేలకి వ్యత్యాసం ఉన్నా కానీ కోర్టు తీర్పుకి వచ్చే దాన్ని బట్టి మేము పాజిటివ్గా ఉంది, మా వైపు వర్గం ప్రశాంతంగా ఉన్నాం. వచ్చిన వెంటనే ఒకవేళ పాజిటివ్గా వచ్చిన వెంటనే 120 మంది ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లి గవర్నర్ ముందు పెరేడ్ చేస్తామని చెప్పి కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్నాడీఎంకే పార్టీ లోక్సభ ఎంపీ చెప్పడం జరిగింది. అయితే 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది మరొకసారి స్పష్టంగా చూడవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి వరకు ఈ రిజార్ట్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. పక్క రిజార్ట్స్లో కూడా దాదాపు 12 మంది ఎమ్మెల్యేలని కాసేపటి కిందట ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఈ ప్రధాన మార్గం ఏదైతే గోల్డెన్ బే రిజార్ట్స్ ఉందో ఇక్కడ నుంచే మొత్తం అంతా ఎమ్మెల్యేలు కూడా తరలించారు. ఆ బస్సులో ఒక చిన్న మినీ ఏసీ బస్సు వచ్చింది. ఆ బస్సులో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళంతా తేని జిల్లా అంటే మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఓ పన్నీర్ సెల్వం ఎవరైతే ఉన్నారో సీఎం, ఆయన సంబంధించినటువంటి జిల్లా, ఆయన నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా దాదాపు వీళ్ళంతా శశికళకే మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా వారికి ఫ్రీడమ్ ఇచ్చి ప్రత్యేకంగా ఒక బస్సు ఒక రిజార్ట్స్లో కూడా పెట్టడం జరిగింది. ఆ 12 మంది ఎమ్మెల్యేలంతా కూడా కాసేపటి కిందట వెళ్ళడం జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎమ్మెల్యేల మద్దతును తన వైపు తీసుకుంటూ అలాగే వారందరి మద్దతుతో తాను ఉన్నానని చెప్పి శశికళ గత 3 రోజులుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. రిజార్ట్స్ నుంచి కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే నిన్న రాత్రి ఆయన మారువేషంలో బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా శరవణన్, దక్షిణ మధురై ఎమ్మెల్యే, ఆయన అక్కడికి వెళ్ళి ఓ పన్నీర్ సెల్వం క్యాంపులో చేయడం జరిగింది. సో ఒకసారి లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రెండు కూటమిల మధ్య ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారన్న దానికి సంబంధించి ఎమ్మెల్యేలు కీలకంగా మారిన పరిస్థితిలో పన్నీర్ సెల్వం వర్గంలో మాత్రం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
శశికళ వర్గంలో మాత్రం 120కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే నిన్న ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన దాంట్లో ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తేలుతుంది. మరి ఏం జరగబోతుంది? మరి కాసేపట్లో తీర్పు రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎలాంటి భరోసా శశికళ ఇచ్చిందన్న దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. లోపల ప్రత్యామ్నాయమైనటువంటి వ్యూహాలు కూడా పన్నుతున్నటువంటి పరిస్థితి గోల్డెన్ బే రిసార్ట్స్ కేంద్రంగా జరుగుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు రాత్రి 2 గంటల వరకు సీనియర్ నేతలతోనూ 2 మంత్రులతోనూ శశికళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకవేళ తాను అక్రమాస్తుల కేసులో దోషిగా కానీ తేలితే ఖచ్చితంగా 2 మాత్రం కీలకంగా వ్యవహరించాలని, ఆ 2లో ఒకరు ఎడప్పాడి పళనిస్వామి, ఆ తర్వాత సెంగొట్టయ్యలో ఒకరికి శాసనసభ పక్ష నేతగా అవకాశం ఇచ్చి వారిని సీఎం క్యాండిడేట్గా గవర్నర్ ముందు ఎమ్మెల్యేలతో వెళ్లే ప్రొజెక్షన్ కూడా తయారైంది. ఇది ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర జరుగుతున్నటువంటి శశికళ వర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలుగా మనం భావించవచ్చు. మరి వెయిట్ చేయాలి, శశికళ దోషిగా తేలుతుందా లేకపోతే సీఎం పదవి కోసం రాజ్భవన్కి వెళ్తుందా అన్నది మరికొద్ది నిమిషాల్లో ఢిల్లీలో తేలనుంది. ఎస్ దినకర్, మళ్ళీ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర అప్డేట్ కోసం కొద్దిసేపట్లోనే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. సో ప్రస్తుతం దినకర్ చెబుతున్న లెక్క అయితే అక్కడ ఉంది 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందనే సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మా ఢిల్లీ కరెస్పాండెంట్ ప్రసాద్ అక్కడ డీటెయిల్స్ అందిస్తారు. అయితే మనకి చెన్నైలో పన్నీర్ హౌస్ దగ్గర నుంచి రాఘవేంద్ర అక్కడ పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారు. న్యూస్ రూమ్ లో నెమ్మాని భాస్కర్ మనకి ఎప్పటికప్పుడు విశ్లేషణ అందిస్తారు. గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర నుంచి ఎప్పుడే దినకర్తో మాట్లాడడం, మళ్ళీ అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ హైకోర్టు దగ్గర మా కరెస్పాండెంట్ శర్మ ఎక్స్పర్ట్స్ తో సిద్ధంగా ఉన్నారు. బెంగళూరు నుంచి కేశవ్ అందిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ వెళ్దాం. అక్కడ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రసాద్ సుప్రీంకోర్టు దగ్గర పరిస్థితి అందిస్తారు. ప్రసాద్, సుప్రీం తీర్పు ఏ రకంగా ఉండబోతుంది? అటు దోషిగా తేలితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, నిర్దోషిగా తేలితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, అసలు తీర్పు ఎన్ని రకాలుగా ఉండొచ్చు అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో తమిళనాడు రాజకీయ భవిష్యత్తుకు సుప్రీం తీర్పు కీలకం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ఋషి, కొన్ని అంశాలను చాలా స్పష్టంగా మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి న్యాయ కోవిధులు, రాజ్యాంగ నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి 2 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం చాలా స్పష్టంగా తన తీర్పునిచ్చే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ 2 న్యాయమూర్తులు కూడినటువంటి ధర్మాసనం కనుక దోషిగా నిర్ధారించినట్లయితే ఆ మేరకు శశికళ రాజకీయ భవితను ఒక ముగింపు ఉన్నట్లే అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 6 నెలల పాటు ఒకవేళ ముఖ్యమంత్రిగా అయినట్లయితే 6 నెలల లోపుగా చట్టసభలకు సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా దోషిగా అయితే వెంటనే జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశాలే ఉండవు. ఇక ఒకతే నిర్దోషిగా కనుక నిర్ధారించినట్లయితే ఆ మేరకు మార్గం సుగమం అవుతుంది. ఆమె రాజకీయ భవిష్యత్తుకి ఏమాత్రం అడ్డంకి లేకుండా తిరిగి ఆమె ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇకపోతే 2 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం కనుక 2 న్యాయమూర్తులు చెరొక నిర్ణయాన్ని కనుక ప్రకటించినట్టయితే ఒక న్యాయమూర్తి దోషిగా నిర్ధారిస్తూ మరొక న్యాయమూర్తి నిర్దోషిగా నిర్ధారిస్తూ కనుక చెప్పినట్లయితే ఆ మేరకు ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనానికి ఈ కేసును తిరిగి విచారణకు పంపించే అవకాశం ఉంది. ఒకవేళ ఒక న్యాయమూర్తి దోషిగా నిర్ధారిస్తూ మరొక న్యాయమూర్తి ఈ కర్ణాటక హైకోర్టు తిరిగి దీని అంశంపై తాజాగా విచారణ చేపట్టాలని కనుక ప్రతిపాదిస్తున్నట్లయితే కూడా మరలా 3 న్యాయమూర్తులు కొన్ని ధర్మాసనానికి సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుంది. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉండకపోవచ్చు. 2 న్యాయమూర్తులతో ఉన్నటువంటి ధర్మాసనం చాలా స్పష్టమైనటువంటి తీర్పును ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2 న్యాయమూర్తులతో ఉన్నటువంటి ధర్మాసనం అనేక కారణాలను చెప్తూ వారి రీజన్లు చెప్తూ తిరిగి 2 కూడా ఒకే నిర్ణయానికి కూడా రావచ్చు. వారంతా కూడా శిక్షను విధించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఊహాగానాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో 2 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తుంది. రాజకీయ సంక్షోభానికి ఒక తెర దించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి మీమాంస ఉండకపోవచ్చు. జస్టిస్ పిసి ఘోష్ అదేవిధంగా జస్టిస్ అమితావ్ రాయలతో కూడినటువంటి ధర్మాసనం మరికొద్ది సేపట్లో ఖచ్చితంగా 10:30 గంటలకు వారి యొక్క తీర్పుని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రసాద్, అంటే దాదాపుగా మనకి 10:45 లేదా 11 లోపలే తెలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉందా? ప్రసాద్, ఖచ్చితంగా వాళ్ళు ఆ తీర్పు పాఠాన్ని పూర్తిగా చదవాలి కాబట్టి కొంత సమయం పట్టొచ్చు. వారు ఏ కారణాల చేత
ఈ నిర్ణయానికి వచ్చారన్న అంశాన్ని చాలా సుదీర్ఘంగా ఆ తీర్పు పాఠాన్ని వివరించే అవకాశం ఉంది. కాబట్టి కనీసం అర్ధగంట నుంచి 30 గంట వరకు పట్టే అవకాశం ఉంది. అంత త్వరగా దీన్ని వెంటనే ముగించేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నటువంటి ఈ ధర్మాసనం ఇద్దరు న్యాయమూర్తులు కూడా తమ యొక్క పూర్తి తీర్పు పాఠాన్ని కనుక ప్రకటించాల్సి వస్తే ఇద్దరు మాట్లాడాలి, ఇద్దరు కూడా వాళ్ళ యొక్క తీర్పు సారాంశాన్ని ప్రకటించాలి. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు అరగంట నుంచి 30 గంట వరకు ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద మరి కొద్ది నిమిషాల్లో ఏం జరగబోతోందనేది తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత తమిళనాడు రాజకీయ భవిష్యత్తు తేలిపోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మినిట్ టు మినిట్ ఎన్టీవీ అందిస్తూనే ఉంటుంది. అంతకన్నా ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.